ఖరీఫ్ సీజన్లో ముఖ్యంగా మనకు వర్షాలు ప్రారంభమవుతాయి కాబట్టి అరటిలో ఎక్కువగా మనకు సిగతోక తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. సో దీని యాజమాన్యం గురించి ఒకసారి చూసుకున్నట్లయితే మొదటగా మచ్చలు వచ్చేసి పసుపు కలర్గా ఉండి తర్వాత అది క్రమేణా పెద్దగా అయ్యి ఒకదానికోటి కలిసిపోయి ఆకంత కూడా ఎండిపోయే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మనకు గెల ఎదిగే టైంలో సైజులు అనేది తగ్గి దిగుబడి అనేది లాస్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా దీని యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకు ఇది అన్ని రకాలకు రావడం జరుగుతుంది. అంటే గ్రాండ్ నైన్ తర్వాత సుగంధాలు ఈ వెరైటీస్కి అన్నీ కూడా తెగులు వ్యాపిస్తుంది. సో మొదటిగా యాజమాన్యంలో మనం వర్షాకాలంలో ఎక్కువ నీళ్లు నిలబడి ఉండేలాగా మనం బయటికి వెళ్ళేలాగా చూడాలి. తర్వాత ఎలాంటి కలుపు లేకోకుండా చూడాలి. సో మనకు ఈ నత్రజని పొటాష్ ఎరువులు తగిన మోతాదులో వేసుకోవాలి. సో అదేవిధంగా పిచికారి విషయానికి వస్తే తెగులు ప్రారంభానికంటే ముందుగానే అంటే మనకు వర్షాలు పడక ముందని ఈ సాఫ్ మ్యాకోజెబ్ ప్లస్ కార్బోడైజం 2 గ్రాముల లీటర్ నీటికి లేదా క్లోరోథలోనిల్ అనే మందును మనకు 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఒకవేళ తెగులు ఉధృతి గమనించినట్లయితే ప్రొపికోనజోల్ 1 ml లీటర్ నీటికి ప్లస్ మినరల్ ఆయిల్ 10 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. ఈ ఉధృతి ఇంకా ఎక్కువగా గమనించినచో మనకు తర్వాత ఈ నేటివ్ అనే మందును లీటర్ నీటికి 1.4 గ్రాములు చొప్పున పిచికారి చేసుకొని సో దానికి మినరల్ ఆయిల్ కూడా 10 ml లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా నివారించుకోవచ్చు.